హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శైలజ వ్లాగ్స్. నేను మీ శైలజ. ఈరోజు మన ఛానల్లో మరొక మంచి కాన్సెప్ట్తో నేను మీ ముందుకు వచ్చేస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అండి. 2 బాక్సులు నిండా ఉన్నాయి. బట్ చూడడానికి అయితే కొంచెం క్లమ్జీగా ఉంటాయి, ఎందుకంటే ఈ వీడియో కోసం నేను అటు ఇటు కదిపేశాను అనమాట. సో ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ కమింగ్ అప్ ఛానల్లో నా మొత్తం బ్లాక్ బీడ్ కలెక్షన్ని నేను మీకు చూపిస్తాను. బట్ ఈ వీడియోలో వచ్చేసి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో నేను మీకు ఒక సింగిల్ చైన్కి డిఫరెంట్గా 7 వారాల నగలు లాకెట్స్ కాన్సెప్ట్ తోటి ఒక వ్లాగ్ చేశాను. అలా కాకుండా ఇప్పుడు 7 రోజులకి 7 డిఫరెంట్ నల్లపూసల చైన్స్ని నేను పర్చేస్ చేసి పెట్టాను అనమాట. సో అది మీకు ఎలాగో చూపిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి యాజ్ యూజువల్ మనకి సండే అంటే ఆదివారము సూర్యుడికి కెంపు ప్రీతికరం కాబట్టి కెంప్ స్టోన్ అంటాం కదా, దాంతో మ్యాచ్ అయిన బ్లాక్ బీడ్స్ అనమాట. ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ మధ్యలో కూడా కెంప్ స్టోన్స్ వస్తాయి అండ్ లాకెట్ కూడా లక్ష్మీదేవి విత్ కెంప్ స్టోన్ వచ్చింది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. బట్ యాక్చువల్గా ఏంటంటే ఈ వీడియోలో నేను అంత పర్టికులర్గా ఇయర్ రింగ్స్ వీటిని కూడా మెన్షన్ చేయట్లేదు, జస్ట్ పైన చూపిస్తున్నాను ఉన్న వాటిని. వీడియోలో ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి 7 రోజులకి 7 బ్లాక్ బీడ్ డిజైన్స్ చూపించడం మాత్రమే కాన్సెప్ట్ కాబట్టి ఇయర్ రింగ్స్ని నేను అంత ఇంపార్టెన్స్గా తీసుకోలేదు దీంట్లో. అండ్ సెకండ్ వచ్చేసి మండే, సోమవారం మండే. దీంట్లో వచ్చేసి చంద్రునికి ఇష్టమైంది ముత్యం అనమాట. సో దీంట్లో పర్ల్స్ ఉన్నాయి. సో పర్ల్స్ని ఏ లాకెట్నైనా యూజ్ చేయొచ్చు, బట్ ఎక్స్క్లూజివ్గా నేను ఇలా 7 డేస్కి ప్లాన్ చేసుకున్న దాంట్లో ఈ లాకెట్ని పెట్టుకున్నాను అనమాట. అండ్ ఈ లాకెట్ ఇంకా మిగిలిన డేస్లో కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి సోమవారం అనమాట. పర్ల్ ముత్యం వాడతాము దీనికోసం చంద్రునికి. అండ్ మూడోది వచ్చేసి పగడం వాడతాము, దీన్ని కోరల్ బీడ్ అంటాం అనమాట. సో మంగళవారం అయితే కుజుడికి ప్రీతికరమైనది పగడము. సో పగడాలతోటి నేను ఒక బ్లాక్ బీడ్ డిజైన్ని చేయించుకున్నాను. సో జస్ట్ రెగ్యులర్గా వేసుకున్నా కూడా చూడడానికి సింపుల్ లుక్ ఉంటుంది, కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ డ్రెస్సెస్ మీద కానీ బాగుంటుందని చెప్పేసి. సో ఇది పగడం అండి, దీన్ని ఇంగ్లీష్లో కోరల్ బీడ్ అంటాం కదా. సో మంగళవారం కోరల్ బీడ్స్ పగడం. ఇంకా బుధవారం వచ్చేసి ఆకుపచ్చ అనమాట, ఎమరాల్డ్. ఈ గ్రీన్ స్టోన్ తోటి ఉన్న బ్లాక్ బీడ్స్ని వేసుకుంటూ ఉంటాము. దీనికోసం నేను దీనికి కూడా ఇయర్ రింగ్స్ ఉన్నాయి కానీ బట్ నేనైతే అంత మ్యాచ్ చేయట్లేదు, చెప్పాను కదా ఆల్రెడీ మీకు వీడియో మొదట్లో. సో ఈ గ్రీన్ బీడ్ లాకెట్స్ 2, 3 ఉన్నాయి నా దగ్గర. బట్ పర్టికులర్గా నేను వేసేది అయితే ఈ చైన్ కాబట్టి నేను మీకు ఇది చూపిస్తున్నాను అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఈ గురువారం బృహస్పతి, గురుడికి ఎల్లో సఫైర్ అంటాం అనమాట, కనకపుష్యరాగం అంటాం దీన్ని. సో దీన్ని నేను స్పెషల్గా డిజైన్ చేయించుకున్నానండి. ఈ సర్వోస్కీ పర్ల్స్ తోటి నక్షీ బాల్స్ తోటి చెప్పి ఆర్డర్ చేసుకుని మరీ చేయించుకున్నాను అనమాట, ఎక్స్క్లూజివ్. ఎందుకంటే నాకు ఈ ఎల్లో కాంబినేషన్ ఎక్కువ లేవు, అందుకని చెప్పి అది చేయించాను. నెక్స్ట్ శుక్రవారం వచ్చేసి శుక్రుడు అండి. శుక్రుడు అనగానే సుఖం గుర్తొస్తుంది, అంటే డైమండ్ అనమాట, మంచి కాస్ట్లీ గ్రహం అది. దానికోసం మనం డైమండ్ లాకెట్ని యూజ్ చేస్తాము. సో ఇది మాత్రం కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో రెగ్యులర్ వేర్ యూజ్ చేసుకునే బ్లాక్ బీడ్స్లో మనం డైమండ్ లాకెట్ పెట్టుకుంటే కనుక డైలీ వేర్ యూజ్ చేసుకోవచ్చు, అలాగే ఈ శుక్రవారం ప్రత్యేకించి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. సో ఇలా వైట్ స్టోన్స్ ఉన్న వాటిని ప్రిఫర్ చేయొచ్చు, బట్ ఎక్స్క్లూజివ్గా శుక్రవారం డైమండ్సే కాబట్టి అమెరికన్ డైమండ్స్తో ఉన్న బ్లాక్ బీడ్స్ విత్ లాకెట్ని నేను ప్రిఫర్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి శనివారం వచ్చేసి ఇంద్రనీలం అంటాము, దీన్ని బ్లూ సఫైర్ అంటాం ఇంగ్లీష్లో. సో ఇది వచ్చేసి జస్ట్ సింపుల్గా లాకెట్ విత్ వైట్ స్టోన్స్, అవి అంకట్ స్టోన్స్ లాంటివి అనమాట, వాటితోటి చేయించాను నేను. సో ఇది శనివారానికి సరిపడిపోతుంది. ఇలాగ నేను 7 రోజులకి 7 బ్లాక్ బీడ్స్ని చేయించుకుని డిజైన్ చేయించుకుని రెగ్యులర్గా యూజ్ చేస్తాను అనమాట. అండ్ అంటే అది ఒక ట్రెండ్ మెయింటైన్ చేయడం కోసం అని చెప్పి నేను అలా ఎప్పటి నుంచో వాడుతూ వస్తున్నాను. ఇప్పుడు చాలామందికి జనాల్లో 7 వారాల నగల మీద ఇంట్రెస్ట్ పెరిగింది కాబట్టి ఈ వీడియోని నేను మీ అందరికీ కూడా షేర్ చేయాలనుకుని ఈ వీడియోని మీకు షేర్ చేశాను. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.